దేనికైనా ఇప్పుడు రైతుల డిమాండ్లు కావచ్చు, నిరుద్యోగుల డిమాండ్లు కావచ్చు, బయట డిమాండ్లు కావచ్చు. గతంలో కూడా మేము పిఆర్సీ కోసం ఉద్యమించినప్పుడు బయట గద్దర్ లాంటి వాళ్ళు మొత్తం స్టేట్ అంతా తిరిగి ప్రచారం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఉద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఉద్యోగ సంఘాలు పెట్టిన డిమాండ్ల పరిష్కారమే పోతే మేము అందరం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అనేకం ఇవాళ చాలా మంది ఎన్ని రకాలుగా మాట్లాడినా అనేక వచ్చిన పోరాటాలు చేసి సాధించినటువంటి అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా సరూర్ నగర్ లో బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టినటువంటి సందర్భం జగదీష్ ముజీబ్ తెలుసు. సరూర్ నగర్ లో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడినటువంటి ఇప్పుడు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇక్కడ. ఏంది జూన్ 9 ధర్నా ఉందా లేదా అని పెడుతున్నారు. ఉందా లేదా జూన్ 9 సమస్యల ఇప్పుడు కేబినెట్ మన సమస్యలు పరిష్కరిస్తారని జూన్ 9 మా ఈవెంట్ లో మీరు జూన్ 9 ధర్నా అంటేనే రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడారు. మళ్ళీ తర్వాత కమిటీ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ నేను మాట్లాడినప్పుడు అంటే జూన్ 9 ధర్నా క్యాన్సిల్ కాలేదు. డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పి ఇప్పుడు మీరు ధర్నానా హైదరాబాద్ ముట్టడి, ఎందుకంటే అప్పుడు జగన్ ప్రభుత్వాల్లో ముట్టడి చేస్తే డీజీపీ ఉద్యోగం ఊడింది. అక్కడ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉద్యోగం ఊడింది. రేపు జరగబోయే కేబినెట్ దాంట్లో ఈ సమస్యల పరిష్కారానికి రాకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక్క మాట మా ముజీబ్ భాయ్ నేనేమంటున్నానంటే చాలా ప్రోగా ఉంటాడు ఆయన. ఏమి నీకు ఆ కోపం తెప్పించే పని చెయ్యము అంటే ఉద్యోగుల డిమాండ్ ఇప్పుడు కాదు, మమ్మల్ని ప్రేమించేటట్టే చేస్తాం ముజీబ్ భాయ్. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిందే అందుకు. ఈ చర్చలకు పిలిచినా భరత్ భాయ్, ఈ చర్చలకు పిలిచినా ముఖ్యమంత్రి గారు వేసిన కమిటీ ఆ చర్చలకు పిలిచినా మీకు నష్టం జరిగేటట్టుగా చేయండి. మీరు మొన్న మీరు మాట్లాడింది కూడా త్రూ అంతా మీడియాతో కూడా పోయింది. మీరు ముగ్గురు మాట్లాడింది కూడా పోయింది. ఏమని మేము ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాము, కానీ అట్లా అని చెప్పి మా ఇబ్బందులు కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ఒక హ్యూమనిటేరియన్ కోణం మీరు ముగ్గురు కూడా చెప్పింది. కాబట్టి దాన్ని ఆ కోణం నుంచి ఆలోచిస్తాం. నేనంటున్నా దేవిప్రసాద్ గారికి ఎక్కువ పని లేకుండా, కేటీఆర్ గారికి ఎక్కువ పని లేకుండానే ఉంటది. కృష్ణ గారు ఏదో రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు.